పోలీసులు ఒక పౌరుణ్ణి కొట్టి చంపేసి అసలు బూడిద కూడా లేకుండా చేసే పరిస్థితులు వస్తే దాని మీద విచారణ చేస్తున్నటువంటి విచారణ సంస్థ సిట్టుకు ఇప్పటికీ కనీసం చంపేసిన తర్వాత బాడీని ఏం చేశారో తెలుసుకునే ఆ అవకాశం కూడా రావడం లేదు. ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. చివరికి ఓవరాల్గా ఈ కేసులో ఏమైంది అన్న విషయాలు ఈ ప్రజలకు చెప్పే ఆ ప్రయత్నాలు కూడా జరగడం లేదు సీరియస్లీ. సో ఇప్పుడు సరే, సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారిస్తే తదుపరి ఈ కేసులో అప్డేట్స్ ఏంటో చూద్దాం అనుకుంటే సిట్ కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఈ నెల 10వ తేదీ వరకు కోర్టు మంజూరు చేసినా కూడా విజయవాడ కోర్టు ఏం చేసింది, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలి అని చెప్పి కండిషన్ పెట్టింది. అందుకని చెప్పి సిట్ వచ్చి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించలేము, ఆయన ఒక పోలీస్ అధికారి, ఆయన నుంచి వివరాలు రాబట్టడం అది ఈజీ కాదు, కాబట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని విచారణ చేస్తాం, అనుమతించండి అని. మరో పక్క నాగరాజు ఏమో సిఐ నాగరాజు సస్పెండెడ్ సిఐ కోర్టుకు లేఖ రాశారు జడ్జి గారికి. లేదు, నా మీద మానసికంగా టార్చర్ చేస్తారు, శారీరకంగా టార్చర్ చేస్తారు, నా ప్రాణానికి హాని ఉంది, న్యాయవాదుల సమక్షంలో విచారించండి, నన్ను జైల్లోనే విచారించండి అని చెప్పి ఆయన లేఖ రాశారు. సరే, ఇప్పుడు సిట్యువేషన్ విచారణ మీద హైకోర్టు దాని మీద విచారించి సిట్ అత్యవసరం అంటూ ఉంది కాబట్టి తదుపరి విచారణ మేము ఆదివారం చేస్తాం. ఆ రోజు ఆదివారం అనేది కొన్ని అసాధారణం, ఇది ఒక అసాధారణ నిర్ణయంగానే చూడాలి. హైకోర్టు నాగరాజును కృష్ణలంకలో విచారించాలి అని సిట్ వేసిన పిటిషన్ మీద ఆదివారం రోజు విచారించబోతూ ఉంది, ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉంది. ఏంటో అసలు అందుకని సిట్ ఇప్పుడు నాగరాజును అదుపులోకి తీసుకోలే. నిన్న తీసుకోవాలి, ఈరోజు 2 కావాలి, ఆదివారంతో 3 రోజులు కావాలి. ఆదివారం హైకోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరొక పక్క సిట్టట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రక్తపు మరకలున్న లాఠీ, బూడిద, సగం కాలిన డిస్ట్రి వాచ్, ఎముకలు, ఇవేమో మేము స్వాధీనం చేసుకున్నాం, మాకు అవి దొరికే అనుమానాస్పదంగా ఉన్నాయి, ఫోరెన్సిక్ పంపిస్తాము అని చెప్పి కూడా సిట్ చెప్పిందట. ఇంతసేపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది కానీ ఆయన ఒక హోటల్కి తీసుకెళ్ళడం, దీని మీద అసలు సిట్టు ఏమీ దృష్టి పెట్టినట్లేదు. హోటల్కి తీసుకెళ్లారా లేదా, మరి అన్నీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లు దొరికాయి అంటే అంతా ఇక్కడే జరిగిందని ఏమన్నా సిట్టు చెప్పబోతుందా ఏమో. మరి అసలు నాగరాజును అదుపులోకి తీసుకోవాలి, నాగరాజు నుంచి వివరాలు రాబట్టాలి అన్న దగ్గరే ఉంది కానీ నాగరాజు వివరాలు చెప్పకపోతే ఇప్పుడు సిట్టు మిగిలిన విచారణ సిట్ అనేది ఇంకా వీళ్ళ ఆధారాలు సాంకేతికంగా వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయా, అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా రికవరీ చేస్తారు, అది కాదు ఇంపార్టెంట్, కీలకం. మరి సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ ఎక్కడుంది, మళ్ళీ ఇంకా డిలే చేస్తే మళ్ళీ రికవరీ చేయడం కూడా కష్టమైపోతుంది కదా, దీని మీద దృష్టి పెట్టారు. ఈ వివరాలు ఎక్కడా రావడం లేదు. ఏదో చేయండి.